మేల్ డామినేషన్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కి తక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది. ఇందుకు సౌత్ ఏమీ మినహాయింపు కాదు. హీరోయిన్స్తో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే మేకర్స్ కూడా ఆలోచనలో పడిపోతూ ఉంటారు. కానీ మాతో మూవీస్ చేస్తే ప్రాఫిట్స్ తీసుకురాగలం అని ప్రూవ్ చేస్తున్నారు కొందరు భామలు. తాజాగా ఆ జాబితాలోకి చేరింది కళ్యాణి ప్రియదర్శన్. మరి మేడం క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, ఘాటీ ముందున్న ఛాలెంజ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో హీరోయిజానికి దక్కే ఎలివేషన్, కరెన్సీ హీరోయినిజానికి దక్కదు. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరో, ఫిల్మ్ మేకర్సే తీసేసుకుని, ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ పై ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తూ ఉంటారు. కానీ ఈ ఫేజ్ నుండి బయటకు వస్తున్న ముద్దుగుమ్మలు ఫిమేల్ సెంట్రిక్ చిత్రాల్లోనూ మెప్పించగలమని ప్రూవ్ చేస్తున్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ముచ్చట సంగతి పక్కన పెడితే రీసెంట్ టైమ్స్ లో విమెన్ ఓరియంట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అనుష్క. అరుంధతి నుండి ఘాటి వరకు ఎన్నో మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేసింది, రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2009లో వచ్చిన అరుంధతి ఒక ప్రభంజనం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. అప్పట్లోనే 70 కోట్లను రాబట్టుకుందంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరో కూడా దక్కని ఒక అసమానమైన విజయం అది. ఆ తర్వాత కూడా రుద్రమదేవితో 82 కోట్లు, బాగుమతితో 67 కోట్లను కొల్లగొట్టింది. ఈ 3 చిత్రాలు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలుగా ఉన్నాయి. కానీ బాగుమతి వచ్చిన ఆ ఏడాదే మహానటి రూపంలో ఈ రికార్డ్స్ అన్నీ చెరిగిపోయాయి. సావిత్రమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటిలో కీర్తి సురేష్ నటనకు ఫిదా అయిన ఆడియన్స్ ఇంచుమించు 85 నుంచి 90 కోట్ల కలెక్షన్స్ కట్టబెట్టారు. మొన్నటి వరకు సౌత్ లో ఇదే హైయెస్ట్ గ్రాసర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. కీర్తి సురేష్ పేరు మీదున్న రికార్డులను చెరిపేసింది మరో మలయాళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్. లోకా చాప్టర్ 1 100 కోట్లను దాటి బాక్స్ ఆఫీస్ దగ్గర రన్నింగ్ సక్సెస్ఫుల్ అనిపించుకుంటోంది. ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా ఉన్న తెలుగు మూవీస్ అన్నిటినీ క్రాస్ చేసేసింది ఈ మలయాళ ఫిల్మ్. ఇక ఆగస్టు 5న వచ్చిన ఘాటి ముందు పెను సవాలే ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ నెలకొల్పిన రికార్డులనే కాదు, తన పేరు మీదున్న వరల్డ్ రికార్డ్స్ ను చెరిపేసుకోవాల్సి ఉంటుంది. మరి బొమ్మాళి సరికొత్త చరిత్ర లిఖిస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అట్లే అడ్వాన్స్ అయిపోవడంతో కోలీవుడ్ స్టార్ దర్శకుల త్రయం కార్తిక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ మెల్లిమెల్లిగా టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తున్నారు. ఇప్పటికే తారక్ నెల్సన్ కాంబో ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ కార్తిక్ సుబ్బరాజ్ టైం అట. అయితే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. ఇక మిగిలింది లోకియేనా? ఆ హీరోస్తో సినిమాలుంటాయా? మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్ ని నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తిక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకి సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. కార్తిక్ మాత్రం రెట్రోతో ఫ్లాప్ చవి చూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్స్ట్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్ పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమయ్యాడు. తారక్ ని డీల్ చేయబోతున్నాడు అన్నది గట్టి బజ్. జైలర్ 2 తర్వాత ఈ సినిమా ఉండొచ్చని టాక్. రెట్రో దెబ్బకి స్టార్ హీరోస్ ఎవరు కార్తిక్ సుబ్బరాజ్ కి ఛాన్స్ ఇవ్వడం లేదు. నాని, హరీష్, కళ్యాణ్, నివిల్ పౌలి పేర్లు వినిపించాయి కానీ వర్కౌట్ కాలేదు. చేసేదేం లేక స్వతంత్ర ఫిల్మ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాస్త బ్రేక్ ఇచ్చి నిర్మాతగా అందులోనూ తెలుగులో బిజీ కావాలనుకుంటున్నారట. ఇప్పటికే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పలు ఫిల్మ్స్, సిరీసెస్ తెరకెక్కించిన కార్తిక్ నెక్స్ట్ టాలీవుడ్ లో 3 సినిమాలు ప్లాన్ చేస్తున్నారట. అందులో ఓ ప్రాజెక్ట్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్నాడన్నది కోలీవుడ్ టాక్. ఇప్పటికే అమ్ము అనే స్ట్రైట్ తెలుగు మూవీ నిర్మించాడు కార్తిక్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా, కార్తిక్ సుబ్బరాజు నిర్మాతగా టాలీవుడ్ పై దండయాత్ర షురూ చేస్తున్నారు. ఇక మిగిలింది లోకేష్ కనగరాజే. ఇప్పటికే నాగార్జున లాంటి స్టార్ హీరోని పట్టుకెళ్లి విలన్ ని చేసిన లోకి ఇక తెలుగులో సినిమా చేయడమే ఆలస్యం. ఫ్యూచర్ లో ప్రభాస్, చరణ్ తో సినిమాలుంటాయని టాక్ వినిపించింది. కానీ ప్రెజెంట్ లోకి లైనప్, డార్లింగ్, చరణ్ బిజీ స్కెడ్యూల్స్ చూస్తే ఇప్పట్లో సాధ్యమేనా అన్న డౌట్ వస్తోంది. చెప్పలేం. సడన్ గా బన్నీ అట్లీ ప్రాజెక్టు పట్టాలెక్కినట్లు ఎక్కేస్తాయేమో చూడాలి. లోకా చాప్టర్ 1 కళ్యాణి ప్రియదర్శన్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మే కావచ్చు, దిల్కర్ సల్మాన్ నిర్మాతే అవ్వచ్చు. కానీ ఇది నెజ్లేన్ మూవీ కూడా. పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ 25 ఏళ్ల కుర్రాడు టాలీవుడ్ మార్కెట్లో తన సత్తా చాటుతున్నాడు. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ తో కోట్లు కొల్లగొడుతున్నాడు. మాలీవుడ్ యంగ్ యాక్టర్ నస్లేన్ కే గఫూర్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఏప్రిల్లో రిలీజ్ అయిన అలపూజా జింఖానా మాసివ్ హిట్ అందుకుంటే, రీసెంట్లీ వచ్చిన లోకా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇప్పటివరకు ఈ బొమ్మ 100 కోట్లకు పైగా కలెక్షన్లను క్రాస్ చేసింది. ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మే అయినప్పటికీ నస్లేన్ పెర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్. మరోసారి 25 ఏళ్ల కుర్రాడు మ్యాజిక్ చేశాడు. ప్రేమలతో పాపులర్ అయిన నస్లేన్ తెలుగు మార్కెట్ పై కూడా సత్తా చాటుతున్నాడు. 3 కోట్లతో తెరకెక్కిన ప్రేమలు వరల్డ్ వైడ్ గా 130 కోట్లు కొల్లగొడితే తెలుగులోనే నియర్లీ 15 కోట్లు రాబట్టుకుంది.
అలపూజా జింకానా 4 నుంచి 12 కోట్ల లోపు ఖర్చు పెడితే మొత్తంగా 65 కోట్లను కలెక్ట్ చేసింది. టాలీవుడ్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయినా ఫస్ట్ 3 డేస్లోనే 2.75 కోట్లను దాటేసింది. దుల్కర్ తెరకెక్కించిన లోకను తెలుగులో నాగవంశి రిలీజ్ చేయగా బొమ్మ ఇప్పటికే 6 crore వసూలు చేసిందని టాక్. ప్రేమలు కాంబోలో వచ్చిన ఐఎమ్ కథలాన్ మాత్రమే సోసో పెర్ఫార్మెన్స్ చేసిన బ్రేక్ ఈవెన్ అయింది. కానీ దీన్నిక్కడి థియేటర్లో రిలీజ్ చేయలేదు మేకర్స్. ఈ లెక్కను చూస్తే మాలీవుడ్లో మినిమం గ్యారంటీ నుండి ఈ ఏడాది మాలీవుడ్లోనే 2 హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల హీరోగా మారాడు ఈ చాక్లెట్ బాయ్. ఇక ఇతగాడి నటనకు మన దర్శకులు కూడా ఫిదా అయిపోతున్నారు. ప్రేమలు టైంలో రాజమౌళి ప్రశంసలు కురిపిస్తే ఇప్పుడు వెంకీ అట్లూరి పొగిడేశాడు. నస్లేన్ యాక్టింగ్ కూడా చేయనక్కర్లేదు, ఫేస్ కనిపిస్తే చాలు అమ్మాయిలు విజిల్స్ వేస్తున్నారంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడు. టాలీవుడ్లో ఈ యంగ్ హీరో మార్కెట్ దర్శకుల ప్రశంసలు చూస్తూ ఉంటే దుల్కర్ తర్వాత నెక్స్ట్ నస్లేన్ తెలుగు అబ్బాయిగా మారే ఛాన్స్ ఉందా అనే డౌట్స్ కలిగించకమాడదు. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరగబోతోందో. బాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ ని తీయడం మర్చిపోతుందేమో. సీక్వెల్స్ అంటూ ఆడియన్స్ పై ప్రయోగాలు చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొడుతున్నా కూడా వీటి పరంపర ఆగడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు బాలీవుడ్ నుండి ఎన్ని సీక్వెల్స్ వచ్చాయి, వీటిలో ఎన్ని హిట్ బొమ్మలుగా నిలిచాయో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్లో సీక్వెల్స్ జోరు పెరిగింది. పేరుకు సీక్వెల్సే కానీ ఫస్ట్ మూవీకి నెక్స్ట్ మూవీకి కనెక్షన్ ఉండదు, కథ కూడా ఉండదు, ఏదో నడిపించేస్తున్నారంతే. అందుకే నార్త్ బెల్ట్లో సీక్వెల్స్ సక్సెస్ రేషియో పడిపోతోంది. ఈ ఏడాది కూడా ఎన్నో ఇన్స్టాల్మెంట్స్ మూవీలు వచ్చాయి, కానీ సితారే జమీన్ పర్ తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ ఏవి పడలేదు. సీనియర్ల నుండి జూనియర్ల వరకు సీక్వెల్స్తో వచ్చి ఆడియన్స్కే టెస్ట్ పెట్టారు. హయ్యర్ బడ్జెట్తో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన వార్ 2 అంచనాలు అందుకోవడంలో తడబడింది. నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. హౌస్ఫుల్ ఫ్రాంచైజీకి బాలీవుడ్లో భలే క్రేజ్, కానీ హౌస్ఫుల్ 5 మాత్రం తుస్సుమనిపించింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ లాంటి స్టార్ క్యాస్ట్ మల్టీస్టారర్ మూవీ హౌస్ఫుల్ కలెక్షన్స్ తెచ్చుకోవడంలో తడబడింది. కిలాడి హీరో నుండి వచ్చిన మరో సీక్వెల్ కేసరి చాప్టర్ 2 కూడా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇక అజయ్ దేవ్గన్ రైట్ 2 హిట్టేనట, కానీ కమర్షియల్ హిట్ కాదన్నది విశ్లేషకుల వాదన. సన్ ఆఫ్ సర్దార్ 2 అయితే డిజాస్టర్ అనే చెప్పొచ్చు. ఇక లవ్ స్టోరీల విషయానికి వస్తే మెట్రో ఇన్ దినో సోసో అనిపించుకోగా దడక్ 2 పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ సయారా ముందు తేలిపోయింది. ఇలా హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసి వాటి పరువు పోగొడుతున్నారు మేకర్స్. ఇక సెప్టెంబర్ 5న బరిలోకి దిగిన టైగర్ ష్రాఫ్, బాగీ 4, అలాగే మరో సీక్వెల్తోనైనా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్న అక్షయ్ కుమార్, జాలీ LLB 3 రిజల్ట్ తేలాల్సింది. ఇవే కాదు, ఈ ఏడాది ఎండింగ్ టైంకి మరికొన్ని ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఎన్ని ఫట్ అంటాయో, ఎన్ని హిట్ టాక్ తెచ్చుకుంటాయో ఇయర్ ఎండింగ్లో డిస్కషన్ షురూ చేద్దాం. అఖండ 2 వచ్చేది డిసెంబర్లోనా, సంక్రాంతికా అన్న డౌట్స్ వస్తున్నాయా? బాలకృష్ణ వాటికి క్లారిటీ ఇచ్చేశారు. రజనీకాంత్ కొత్త సినిమా ఓటీటీ బాట పట్టేసింది. జెర్సీ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ఓటీటీ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. అల్లరి నరేష్ ఆల్కహాల్ తాగాక ఎలా మారిపోయాడో నెక్స్ట్ ఫిల్మ్లో చూపించబోతున్నాడు. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్లో చూసేద్దాం. ఆగస్ట్ 14న థియేటర్స్లోకి వచ్చిన తమిళ్ మల్టీ స్టారర్ ఫిల్మ్ కూలీ వార్ 2కి పోటీగా రిలీజ్ అయిన ఈ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లను కొల్లగొట్టింది. థియేటర్స్ రన్ ముగియడంతో ఓటీటీ బాట పడుతోంది కూలీ. నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సెప్టెంబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్లో వీక్షించొచ్చు. సెప్టెంబర్ 25 నుండి పోస్ట్పోన్ చేసుకున్న అఖండ 2 డిసెంబర్కి రాబోతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ చేస్తారట. త్వరలో అఫీషియల్ డేట్ చెబుతారట. ఈ లెక్కన నెక్స్ట్ సంక్రాంతికి సినిమా లేనట్లే. అల్లరి నరేష్ నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ఆల్కహాల్ టైటిల్ కి తగ్గట్టుగానే టీజర్ కట్ చేశారు మేకర్స్. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహా తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ January 1st రిలీజ్ కాబోతోంది. రుహానీ శర్మ, నిహారిక NM హీరోయిన్స్. ఆల్కహాల్ ని శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 మూవీస్ నిర్మిస్తున్నాయి.